గైస్ ఫిఫ్త్ వీక్ అయితే మన సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి దమ్ము శ్రీజ గురించి మాట్లాడే ముందే మన పక్కన వాళ్ళ గురించి మాట్లాడదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్న శ్రీజ, మన డెమాన్ పవన్, మన సంజన గారు, అలాగే రీతు గారు వీళ్ళందరూ నిలబడ్డప్పుడు మన వైల్డ్ కార్డ్ వచ్చేసి 1 by 1 మన సంజనకి మన రీతుకి సేవ్ చేశారు. ఇక్కడ లాస్ట్ మిగిలింది ఎవరంటే ముగ్గురు, డెమాన్ పవన్ అండ్ వర్సెస్ సుమన్ శెట్టి, శ్రీజ గారు. వీళ్ళ గురించి ఒక 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా లాస్ట్కి అయితే శ్రీజకి అయితే ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ చేసిన దాంట్లో నాకు అన్ఫేర్ అనిపించింది. మీకు ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియో మీ బిగ్ బాస్ ఫ్యాన్స్కి. ఇక్కడ పర్పస్ ఏంటంటే, నాకు నచ్చని కాన్సెప్ట్ ఏంటంటే, గత 2-3 వీక్స్ నుంచి మన ఒకనాటి ఓట్లు కాదు శ్రీజకి పవన్ కళ్యాణ్కి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి పడాల్సిన ఓట్లు కూడా శ్రీజకి పడుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సీ ఓట్లు కూడా. ఇక్కడ ఇన్ని ఓట్లు పడుతున్నప్పుడు కూడా బిగ్ బాస్ ప్లాన్ వేసి అన్ఫేర్గా ఎలిమినేషన్ చేయడం ఎంతమందికి అనిపించింది. అరే ఈ ప్లేస్లో రీతు ఉంది, మన డెమాన్ పవన్ ఉన్నాడు, డెమాన్ పవన్ రీతుకి చేయొచ్చు కదా. వీళ్ళ ఓట్ల లిస్ట్ ప్రకారం వీళ్ళు బాటంలో ఉన్నారు. అండ్ అసలు ఫిజికల్ టాస్క్ కాదు, మెంటల్ టాస్క్, ఏ టాస్క్ అయినా శ్రీజ అయితే దుమ్ము రేపుతుంది. ఆల్రెడీ 2-3 టైమ్స్ పక్కన వాళ్ళకి మన క్యాప్టెన్సీ చేసిన సత్తా ఉన్న అమ్మాయి తను. అలాంటిదికి ఇది అన్ఫేర్ గేమ్, అన్ఫేర్గా ఆడి అన్ఫేర్గా మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల నామినేషన్ నుంచి అసలు ఎలిమినేషన్ చేయడం నాకైతే ఇది పద్ధతి అనిపించలే. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. ఇది అయితే మనం ఇస్తున్న బిగ్ బాస్కి ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు. మీరైతే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి.